ఈ సినిమా కల్పితం మరియు నిజ జీవిత సంఘటనలతో లేదా వ్యక్తులతో దీనికి సంబంధం లేదు. ఇది నిజ జీవిత సంఘటనతో ముడిపడి ఉన్నప్పటికీ, ఇది కేవలం యాదృచ్ఛికం. ఆ కలలో భయం ఒకటే, మరణం. కానీ నాకు ఆ కళని ఎక్కడో రాసి పెట్టాలనిపించింది. దానికే నేను స్క్రిప్ట్ రాయాలనుకున్నా, సినిమా స్క్రిప్ట్. Yo, no, G. Oh yeah, hey. He is the you, G, hey. G, hey, the you, G, hey. బ్రహ్మ, విష్ణు, శివ. మనుష్యులన్నీ సృష్టించింది తోడుగా ఉండేదానికి, ఒక్కరినొక్కరు చంపేదానికి కాదు. అలాగే దురాశ అహంకారము నిండిన మనిషి ఒక్కడు, రఘు, ది మోస్ట్ ఫేమస్ అండర్వరల్డ్. శాలు అనే ఒక అమ్మాయికి వాని విరుద్ధం ఎవిడెన్స్ దొరికేసింది. దానికే దాన్ని ట్రాప్ చేసి చంపేశారు. రామ్ లేదు, చనిపోయాడు. రామ్ కుమార్ నా నాన్న. మీకు వాళ్ళ గురించి ఏం తెలుసు? మీ నాన్న రామ్ని చంపింది రఘు. రఘు అప్పుడు చాలా వాంటెడ్ గ్యాంగ్స్టర్. నాకింకేమీ తెలీదు. ఉండు, ఒక విషయం. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే కొడతి విలేజ్లో నీకు రంగనాథ్ చెప్తాడు. రంగనాథ్ సాగర్. ఏ రాజు, మీ అమ్మాయి పనిలో బిజీ ఉన్నట్ట, వచ్చేది ఇంకా 3 దినాలు. సరే అన్న, నా దగ్గర 500 రూపీస్ ఉన్నాయి. ఇదే కరెక్ట్ టైం నాన్న గురించి తెలుసుకోవడానికి కొడతి విలేజ్ పోవడానికి. నేను ఎలాగో ఆటోలోనే వెళ్తాను, కానీ దారిలో నడవాల్సి వచ్చి నా బట్టలు మురికైతే 15 to 20 జతలు బట్టలు పెట్టుకుంటా. रुको।
ये मेरे साथ है। థ్యాంక్ యూ సార్. మీకు ఎలా తెలిసింది? ఇదే నా ఇల్లు. ఇంత పెద్దిల్లా? Follow me. డోర్ క్లోజ్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ యు రామ్ కుమార్ సన్? అవును, మీకెలా తెలిసింది? నీ ముఖం నుంచి. ఎనీవేస్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నీ పేరు, ఎక్కడుంటావు, మరి ఏజ్ ఎంత? సార్, నేను ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చింది ఒకే విషయం. మా నాన్న కథ, మా నాన్న రామ్ కుమార్ కథ. మీ నాన్న కథ వినాలనా? అవును. నీ నాన్న రామ్ కుమార్ ఇదే విలేజ్లో పుట్టి పెరిగాడు. వాళ్ళ నానంటే అంటే నీ తాతంటే వానికి ప్రాణంరా. పదహైదు ఏళ్ల క్రితం రఘు ఇక్కడికి వచ్చాడు. వాడి నుండి అన్ని బిజినెసెస్ రామ్ దాన్ని ఆపడానికి వాడిని విరుద్ధం పోయింది. ఎందుకంటే దానిలో పాడైంది రామ్ నాన్న బిజినెస్ కూడా. అప్పుడు రఘు రామ్ని చాలా టార్చర్ చేసి చంపేశాడు. అంతే బాబు, ఇప్పుడు దాన్ని తలలో పెట్టుకోకు. రంగనాథ్ సార్, హ్మ్. రఘు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో మీకు తెలుసా? అది నాకు తెలియదు. ఇప్పుడు హెయిర్ కట్. పర్ఫెక్ట్. ఇప్పుడు రాత్రి అయింది, పడుకుందాము పద. ఒరే రాజు, ఈ రోజుకు ఇదే నీ రూమ్. ఏం రంగనాథ్ గారు హెయిర్ కట్ అనేసి ఏమీ చేపించు, మరి డార్క్లో ఫోటోలు తీస్తాడు. రంగనాథ్ సార్,
రఘు గారు వచ్చాడో లేదో చూడండి సార్. సార్ ఓ అప్పుడే వెళ్ళిపోయారు కదా. రఘు గారు వచ్చేసాడు. ఒరే రాజు 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 ఎక్కడ పోయాడు? రఘు వేర్ హౌస్. అమ్మా అమ్మా ఏం వినిపించట్లేదే. ఎనీవేస్ ఇప్పుడు పడుకున్నాను, రేపు తెల్లవారు లేచి మాట్లాడదాం. ఏమ్మా? రాజు, ఎవరు మీరు? నువ్వు రఘు వేర్ హౌస్కి పోవాలంటే నేను నీకు ఎలా పోవాలని చెప్తాను. బయటకు రా. ఎవరండి మీరు? తెల్లవారుజాము కాల్ చేసేసి రఘు గురించి ఏమో తెలుసు అంటున్నారు. ఏం తెలుసు మీకు?